సార్ నమస్తే. సార్ ఏంటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు మహా ధర్నా చేయడానికి రీజన్స్ ఏంటి? రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనుకోవాలా, వీటిని బకాయిలు అనుకోవాలా? ఓకే మేడం, నమస్కారం అండి అందరికీ. ఈ రోజున హైదరాబాద్లో ధర్నా జరుగుతుందంటే ఇదే మొదటిసారి కాదు. వాస్తవంగా రాష్ట్ర వ్యాపితంగా 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ చేస్తున్న పెన్షన్లు అందరూ కూడా ఒక సంవత్సరం పాటు చాలా ఓపిక బట్టి ఉద్యమం చేయకుండా చూశారు. ఆయా జిల్లాల్లో అధికారులను కలిసి ప్రాతినిధ్యం చేశారు. ఆయా జిల్లాల్లో మంత్రులకి ప్రజాప్రతినిధుల్ని కలిసి ప్రాతినిధ్యాలు చేశారు. అదేవిధంగా గత నెలలో రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్జిపిఏటి ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. టోటల్గా చూస్తే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూస్తుంటే డబ్బులు ఇవ్వకపోయినా ఈ ఉద్యోగ విరమణ చేసిన వయోవృద్ధులు ఏమీ చేయలేరనే భరోసా ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది. మాట్లాడితే డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే బకాయిలు ఉందో పెన్షన్లకి, ఈ బకాయిలు ఎప్పుడు బకాయిలుగానే మిగిలిపోతాయి. ఒక్కసారి వాళ్ళు తలుచుకుంటే ఈ బకాయిలు నువ్వు అప్పు చేస్తావా, ఏం చేస్తావనేది పెన్షన్లకు అవసరం లేదు. ఈ బకాయిలన్నీ కూడా 90% బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి పెన్షనర్ల దాచుకున్న డబ్బులు మాత్రమే, ఒక్క గ్రాట్యుటీ మాత్రమే వాళ్ళ సర్వీసులు దృష్టిలో పెట్టుకొని ఇచ్చేది. మిగతా అన్నీ జీపీఎఫ్ అయినా దాసేయే, ఇన్సూరెన్స్ దాసేయే, తర్వాత ఇతరత లీవ్ ఎన్కాష్మెంట్ దాసేదే. ఏ డబ్బులైనా పెన్షనర్ల డబ్బులు మాత్రమే. ఏది ఏమైనా ఇవాళ వేలాది మంది వచ్చారు. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని స్తంభించే విధంగా అన్ని జిల్లాలో ప్రజాప్రతినిధుల్ని ముట్టడిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. మంత్రులు కూడా గొరావులు చేసే పరిస్థితి రాకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలి. తక్షణం పెన్షన్ల డబ్బులు మొత్తం ప్రతి నెల ఏదో 700 కోట్లు ఇస్తామంటున్నారు. 700 కోట్లు ఇవ్వకుండానే ఇతరత్ర ఉద్యోగాలు చేసే బకాయిలు వాళ్ళ ఇస్తున్నారు. మా డబ్బులు ఆఫ్ చేస్తున్నారు. షో పుటప్ ఎక్కువైతుంది, అసలు వాస్తవాల్లో పనిలో తక్కువైతుంది. ఇప్పటికైనా ఈ డబ్బులు ఏకపక్షంగా ఒకేసారి మొత్తం బకాయిలు తీరిస్తే ప్రశాంతంగా పెన్షన్లు జీవితం కొనసాగిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. అంటే మీ ఇంట్లలో పెద్దవాళ్లకు మీరు అన్నం పెట్టకపోయినా, వాళ్ళను చూసుకోకపోయినా మీ ఉద్యోగ జీతభత్యాల నుంచి కటింగ్ చేస్తా అనేసి. ఇప్పుడు మరి మీరు దాచుకున్న అమౌంట్ని, బకాయిలని ఆయన రిలీజ్ చేయకపోవడాన్ని మీరు ఏం చెప్తారు సీఎంకి? ఓకే మేడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే చూడటానికి చక్కటి ఉపన్యాసాలు ఇస్తుంది, చక్కటి పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇటీవలనే మీరన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తల్లిదండ్రులు చూడకపోతే 15% కట్ చేస్తారు. మంచిదే, చెయ్యండి. మరి ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయిన పెన్షన్లు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకుండా దగ్గర 20 నెలలు అవుతుంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలా? టోటల్గా చూస్తే మాటల గారిడి తప్పితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆచరణలో లేదు. ఓటు రాజకీయాలు చేస్తున్నారు. ఓటు రాజకీయాల్లో కూడా మేము కూడా నిష్ఠాతులమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావడంలో గత ఎన్నికలప్పుడు ఉద్యోగస్తులు, పెన్షనర్లు కీలక పాత్ర వహించారనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి. రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పడితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈ మాటల గారిని వదిలిపెట్టి తక్షణం పెన్షన్ల బకాయిలు తక్షణం తీర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతున్నాం.